అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము బుడమేరు కెనాల్ దగ్గర అయితే ఉన్నాము. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కొండపల్లి దగ్గర ఉన్న శాంతినగర్ ఏరియా వైపు అయితే ఉన్నాము. ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ క్రితం ఈ ప్రాంతం వైపే మనకి గండ్లు పడి విజయవాడ వైపు అయితే వాటర్ రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వైపు మనకి విజయవాడలోని వన్ టౌన్ ఏరియా అయితే ఉంటుంది. వన్ టౌన్‌లోని ఇప్పుడు సింగ్ నగర్, అజిత్ సింగ్ నగర్ గానీ, పాల్ ఫ్యాక్టరీ ఏరియాలు అయితే ఉంటాయి. ఇక్కడ గండ్లు పడి అటువైపు అంతా వాటర్ రావడంతో ఆ ప్రాంతం వరకు విజయవాడ మొత్తం 40% వరకు అయితే మునగడం జరిగింది. అప్పుడు జరిగిన ప్రకృతి విపత్తుకి ప్రస్తుతానికి సంవత్సరం అవస్తుంది. ఈ సంవత్సరం కాలంగా గవర్నమెంట్ దీనికి సంబంధించిన ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఈ బుడమేరు విజయవాడ వైపు ఫ్లో అవుతున్న చోట ఈ పూడిక తీసే పనులు అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఇక్కడ ఏదైతే గండ్లు పడిన ప్రాంతం వైపు రక్షణ గోడ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఆ గోడ కూడా మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తుంది. అలాగే ఈ గతంలో ఏంటంటే ఇక్కడ వెలగలేరు దగ్గర హెడ్ రెగ్యులేటర్ అయితే ఉంటుంది. ఆ హెడ్ రేట్ల దగ్గర ఆ గేట్లు ఏవైతే ఉన్నాయో గేట్లు తెరుచుకోకపోవడం కూడా కొంచెం సమస్య అయితే ఉంది. అప్పుడు ఆ గేట్లను కూడా ప్రస్తుతానికి కంప్లీట్గా గేట్లను అయితే మార్చి కొత్త గేట్లను అయితే అమర్చారు. ఆ పనులు కూడా కంప్లీట్ చేశారు. దీని పరంగా 1 ఇయర్లో గవర్నమెంట్ అయితే ఈ బుడమేరుకి సంబంధించిన ఈ చర్యలు అయితే తీసుకుంది. ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాలు పడుతుండడంతో కొంతమంది కొన్ని వదంతులు కూడా సృష్టిస్తున్నారు. ఇంకా మళ్ళీ ఈ గండ్లు తెగి మళ్ళీ వాటర్ అయితే విజయవాడ వైపు వస్తుందని చెప్పి ప్రచారాలు అయితే చేస్తున్నారు. కానీ అవన్నీ ఫేక్ ప్రచారాలు, అలాంటి ఏమి నమ్మకండి. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి బుడమేరు అయితే సేఫ్గానే ఉంది. ఎటువంటి గండ్లు పడకుండా సేఫ్గా అయితే ఉంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఈ పనులన్నీ కంప్లీట్ అవడంతో వాటర్ కూడా ఈజీగా అయితే ఫ్లో అవుతుంది. నేను ఈ వీడియోలో ఈ వెలగలేరు దగ్గర ఉన్న హెడ్ రెగ్యులేటర్ దగ్గర గేట్లు మార్చిన ప్రాంతం చూపిస్తాను. అలాగే ఈ రక్షణ గోడ నిర్మాణం పూర్తయింది కదా, ప్రజెంట్ ఆ రక్షణ గోడ ఎలా ఉంది, ప్రజెంట్ ఇక్కడ బుడమేరు ఫ్లో ఎలా ఉంది అని చెప్పేది నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి ఈ బుడమేరు కెనాల్ని మీరు చూడొచ్చు. ఈ వాగు మైలవరం సమీపంలోని కొండలపై పుట్టి దాదాపు 160 కిలోమీటర్లు ప్రవహించి కొల్లేరు సరస్సులో వెళ్ళి కలుస్తుంది. ఈ వాగుని విజయవాడకి దుఃఖదాయినిగా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ బుడమేరు కెనాల్లో వరదొచ్చినప్పుడల్లా విజయవాడలోని కొన్ని ప్రాంతాలకు అయితే ముంపుకు గురవుతూ ఉంటాయి. దానికి పరిష్కారంగా గతంలో ఇక్కడ వెలగలేరు ప్రాంతం వైపు హెడ్ రెగ్యులేటర్ కట్టి ఈ ప్రవాహాన్ని అయితే డైవర్ట్ చేశారు. అంటే ఈ ప్రవాహాన్ని కృష్ణానదిలోకి అయితే మళ్లించారు. ఆ హెడ్ రెగ్యులేటరే ఈ గేట్లు అన్నమాట. గతంలో దీనికి ఉన్న ఈ కెనాల్ యొక్క కెపాసిటీ వచ్చేసి 7,500 క్యూసెక్కులు ఫ్లో అయ్యే కెపాసిటీ ఉండే ఈ కెనాల్ని 1991-92 టైంలో 15,000 క్యూసెక్కుల్లో నీరు ప్రవహించేలాగైతే దీన్ని విస్తరించారు. అలాగే ఈ హెడ్ రెగ్యులేటర్ కూడా కట్టారు. అంటే ఈ గేట్లను కూడా పెట్టారు. దానివల్ల ఏంటంటే ఇది పోలవరం కెనాల్లోకి డైవర్ట్ అయ్యి ఆ పోలవరం కెనాల్ ద్వారా మనకి ఈ కృష్ణానదిలోకి అయితే మళ్లిస్తున్నారు. ఆ మళ్లించడం వల్ల ఏంటంటే విజయవాడ వైపు వరద రాకుండా ఇది డైవర్షన్ చేస్తారు. దీన్నే బీడీసీ అంటారు, బుడమేరు డైవర్షన్ ఛానల్ అని అయితే అంటారు. లాస్ట్ టైం మనకి వరదొచ్చినప్పుడు ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా వాటర్ని డైవర్ట్ చేసినప్పుడు మనకి ఇటు ఫ్లో అయ్యే టైంలో ఏంటంటే కరెక్ట్గా ఈ కొండపల్లి వైపు ఉన్న ఈ కెనాల్ అక్కడ గండ్లు పడి, అంటే అక్కడ అంత పటిష్టతగా లేకపోవడంతో గండ్లు పడి విజయవాడ వైపు డైరెక్ట్గా వాటర్ వచ్చేయడం అయితే జరిగింది. అంటే దీని కెపాసిటీకి మించి వరద నీరు ప్రవహించడంతో, అంటే కొన్ని వేల, అంటే అప్పుడు చెప్పడం 40,000 50,000 క్యూసెక్కుల వరద నీరు వరకు వచ్చి ప్రవహించిందని అయితే అంటున్నారు. అంత నీరు ఒకేసారి రావడంతో దీని కెపాసిటీకి మించి రావడంతో ఈ గండ్లు పడి వాటర్ అంతా విజయవాడ వైపు అయితే రావడం జరిగింది. దీనికి పరిష్కారంగా ఏంటంటే ఇక్కడ హెడ్ రెగ్యులేటర్ దగ్గర డ్యామేజ్ ఉన్న గేట్లు, ఏదైతే గేట్లు తెరుచుకోకపోవడం కానీ, ఆ గేట్లు సరిగ్గా లేకపోవడం, మెయింటెనెన్స్ లేకపోవడం కానీ అలా జరిగింది. ఆ గేట్లను కూడా ప్రస్తుతానికి కొత్త గేట్లు అయితే పెట్టారు. ఆ గేట్ల కోసం 1,17,00,000 అయితే కేటాయించారు. అలాగే ఇక్కడ నుండి మీరు రైట్ సైడ్ వైపు శాంతినగర్ ఏరియా మొత్తం మీరు చూడొచ్చు. ఇవన్నీ పొలాలన్నమాట. రైట్ సైడ్ మొత్తం కొండపల్లి ప్రాంతం అదంతా. ఇక్కడే గతంలో ఈ గండ్లు పడి విజయవాడ వైపు అయితే వాటర్ వచ్చింది. ప్రస్తుతానికి ఇక్కడే ఈ రక్షణ గోడ నిర్మాణం పనులు అయితే కంప్లీట్ చేశారు.
దాదాపు 28 కోట్ల రూపాయలతో 11 మీటర్ల లోతు నుండి గట్టుపై 8.6 మీటర్ల ఎత్తు వరకు ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే చేశారు. 500 మీటర్ల వెడల్పుతో అయితే ఈ రక్షణ గోడ అయితే ఉంటుంది. అంటే 500 మీటర్ల పొడవైతే ఉంటుంది లెఫ్ట్ సైడ్ వైపు. ఇక్కడ నుండి దూరంగా కనిపించే కొండలన్నీ విజయవాడ వైపు ఉన్న కొండలయ్యి. ఇక్కడే 3 ప్రాంతాల్లో గండ్లు పడి ఇటు నుండి ఈ పొలాల వైపుగా ప్రవహించే వాటరు విజయవాడ వైపు ఉన్న వన్ టౌన్ ఏరియా అదంతా మునగడం జరిగింది. అంటే వన్ టౌన్లోని మనకి సింగ్ నగర్ కానీ, అజిత్ సింగ్ నగర్ కానీ, పాల ఫ్యాక్టరీ ఏరియా అంటారు. అవన్నీ ఇటువైపే ఉంటాయి లెఫ్ట్ సైడ్ వైపు. ప్రస్తుతానికి ఇటువైపు ఈ రక్షణ గోడ మొత్తం కంప్లీట్ అవడంతో మనకి విజయవాడకి ఎటువంటి ప్రమాదం ఉండదు, సేఫ్ అని అయితే చెప్పచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ వరద నీరు కూడా ఎంత ఈజీగా ప్రవహిస్తుందో. దీనికి సమానంగా రైట్ సైడ్ వైపు కెనాల్ వైపు కూడా మనకి రక్షణ గోడ నిర్మాణం పనులు చేయాల్సి ఉంది. అది 200 మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పాత బ్రిడ్జ్ ఉండేది. ఆ బ్రిడ్జికి కొన్ని ఎక్కువగా పిల్లర్స్ ఉండేవి. ఆ పిల్లర్స్ ఉండడం వల్ల కూడా కొంచెం వాటర్ ఈజీగా ఫ్లో అవ్వకుండా ఆగి ఆగి ఫ్లో అయ్యేది. ఆ పాత బ్రిడ్జిని కూడా తొలగించారు. కొత్త బ్రిడ్జ్ కూడా కట్టారు. కొత్త బ్రిడ్జి గతంలోనే కట్టినా పూర్తిగా ఇది ఇప్పుడైతే కంప్లీట్ చేశారు. ఈ రక్షణ గోడ నిర్మాణం వచ్చేసి స్టార్ట్ చేసిన 3 నెలల్లోనే కంప్లీట్ చేశారు. చాలా జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేశారని అయితే చెప్పొచ్చు. ఇక్కడ నుండి దూరంగా కనిపించేవి మొత్తం చూడొచ్చు విజయవాడ ప్రాంతం. అలాగే రైట్ సైడ్ వైపు మొత్తం కొండపల్లి ఏరియా. ఇక్కడున్న ఇదొచ్చేసి శాంతినగర్ ఏరియా ఇది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బుడమేరు పరంగా ప్రజెంట్ ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వరద నీరు కూడా మనకి ఈజీగా ఫ్లో అవుతుంది. మన విజయవాడకి ఎటువంటి ప్రమాదం లేదు, అంతా సేఫ్గానే ఉంది. ఇంకా ముందు ముందు దీనికి సంబంధించి ఇంకా చర్యలు అయితే తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈ కెనాల్ని బాగా విస్తరించడం కానీ, లోపల పూడిక తీసి మొత్తం ఈజీగా ఫ్లో అయ్యేలాగా దీన్ని అయితే డిజైన్ చేస్తున్నారు. అలాగే ముందు ముందు దీని కెపాసిటీని కూడా పెంచబోతున్నారు. విజయవాడకి మనకి ఉన్న ఈ దుఃఖదాయాన్ని కాస్త మనకి ఈజీగా ఫ్లో అయ్యేలాగా ఈ బుడమేరుని అయితే మొత్తం చేస్తున్నారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.